గుర్తుని గుర్తుంచుకో, నాగులు గారి నాయకత్వం, నాగులు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. నా పేరు ధరావత నాగులు, వాల్యతండ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్ బరిలో నిలుస్తున్నాను. నేను గత 5 సంవత్సరాలు ఉప సర్పంచ్గా పనిచేసి ₹1 కోటి వర్క్ తెచ్చాను. ఇప్పుడు కూడా ఇంకా పనులు పెండింగ్లో ఉన్నాయి. ఆ మిగతా పనులు కూడా స్కూల్ ఒక పెండింగ్లో ఉంది. స్కూల్ను కూడా పూర్తి చేసి మిగతా పనులు డ్రైనేజీ కానీ, ప్రజలకు సంబంధించిన సీసీ రోడ్లు కానీ, మురికి కాలువలు అన్నీ కంప్లీట్ చేసి ఇంకొక వేరే వాళ్ళ పర్సనల్ విషయాలు ఏది ఉన్నా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండి నేను వాళ్ళకు ఎల్లవేళలా సహాయపడుతుంటాను. అందుకు నన్ను గెలిపించి ఈ గ్రామానికి అభివృద్ధి బాటలోకి నడిపించాలని కోరుకుంటున్నాను. ఈ గ్రామంలో ఉన్న ప్రధానమైన సమస్యలు ఏంటి? డ్రైనేజ్ ప్రాబ్లం, సీసీ రోడ్లు. మీరు గెలిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ సీసీ రోడ్లు, స్కూల్ ఒకటి పెండింగ్ లో ఉంది, స్కూల్ కంప్లీట్ చేయించి పిల్లలకు స్కూల్ ఇబ్బందిగా ఉంది. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ని క్లీన్ చేపిస్తాను. వాటర్ సోర్స్, వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం తీరుస్తాను. ఇంకోటి సీసీ రోడ్లు కరెక్ట్ లేవు. రైతులు మేమంతా డిపెండ్, మొత్తం రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. వ్యవసాయ పొలాలకు పోవాలన్నా కూడా రోడ్డు సరిగా లేదు. ఆ రోడ్లను కూడా నా సహాయశక్తులా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మా ఊరి ప్రజలందరి సహకారంతో ఇవన్నీ డెవలప్ చేసి మా ఊరిని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. నేను గత 5 సంవత్సరాలు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు సర్పంచ్ తోటి కలిసి దాదాపు ₹1 కోటి వర్క్ చేశాం, పనులు చేశాం. పహారిగూడ స్కూల్కు, మంగళతండ పహారిగూడ, గ్రామ పంచాయతీ పహారిగూడ, వాల్యతండ స్కూల్ పారిగూడ, 25 లక్షలు సీసీ రోడ్లు, డ్రైన్ ఒకటి, మళ్ళీ తర్వాత కల్వర్టు, అవన్నీ చేయడం జరిగింది. మిగతా పెండింగ్ పనులు కూడా ఉన్నాయి. ఆ సమస్య, మా ఊరికి సంబంధించిన సమస్యలు ఏందనేది నేను 5 సంవత్సరాలు తెలుసు కాబట్టి మిగతా సమస్యలను కూడా నేను బాగా ఇది చేస్తాను. మా ఊరి ప్రజలతో చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి ఎల్లవేళలా నేను అందుబాటులో ఉండి సహాయపడగలను. ఇప్పుడు నేను బీటెక్ కంప్లీట్ చేసి ఆ తర్వాత వ్యాపారం మా ఊర్లోనే వ్యాపారాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నాను. దానివలన ప్రజల సమస్యలు ఏందనేది నాకు పూర్తి అవగాహన ఉంది. ఊరి మీద, ఊరి ప్రజల మీద పూర్తి పట్టుంది కాబట్టి వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయనేది నాకు పూర్తిగా తెలుసు. ప్రతి ఒక్క సమస్యను క్లియర్ చేస్తాను నేను గెలిచిన తర్వాత. నాది ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మంగళతండ, వాల్యతండ గ్రామ ప్రజలను కోరుతున్నాను. ఇంకోటి, కమ్యూనిటీ హాలు మా ఊరికి లేదు. ఒకటి, నా సాయశక్తుల నేను వేరే విధంగా ఏదైనా ప్రయత్నం చేసి ఒక మినీ ఫంక్షన్ హాల్ను కూడా ఏర్పాటు చేయాలని నా మనసులో అనుకుంటున్నాను. దాన్ని కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మా ఊరి ప్రజలందరి సహకారంతో. అందరికీ నమస్కారం. మాది వాల్యతండ గ్రామ పంచాయతీ. సో మేము బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా ధరావత్ నాగుల్ గారిని మేము సర్పంచ్ చేయడానికి అందరం ఒప్పుకున్నాము. గత సంవత్సరంలో పోయినసారి ఆయన ఉప సర్పంచ్గా పనిచేశారు. సో కొన్ని విషయాల్లో కొన్ని పనులు ఆగి ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా మంచి చెడు అన్నీ తండలో ఉండి ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి, సో మేము మా తండ నుంచి మరెవరం కాకుండా మేము ఆయన్ని ఎన్నుకున్నాము. ఇంకోటి, ఇంతకుముందు చేసిన పని ఏదైతే పెండింగ్లో ఉందో ఆయన ఈ పని చేయడానికి ఆయన ఒప్పుకున్నారు, చేస్తా అని హామీ ఇచ్చారు. సో ఎప్పుడు మన అందుబాటులో, ఎప్పుడు మన తండకి, మన ప్రజలకి, రైతులకి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి మన వాల్యతండ గ్రామ పంచాయతీ, మంగళతండ వాళ్ళు అందరూ కలిసి ఆయనకు ఉంగరం గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీ మనం గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. మాది మంగళతండ. నేను 8వ వార్డు నుంచి ఏకీగ్రంగా అయినాను. మా తండ నుంచి నాగులు వ్యక్తి చాలా మంచోడు అనేసి మేము ఆయనకు మాట ఇచ్చినాం. 7 వార్డులు అన్ని కూడా ఇనామస్ అయినాయి. నాగులు వారు రేపు అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తాడని నేను కోరుకుంటున్నాను. మా గ్రామంలో అన్ని పరిశుభ్రత కూడా చేశాడు ఆయన ఉంగరం గుర్తుకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం.